దేవుని ప్రణాళికలు మానవుడికి అంత ఈజీగా అర్థం కావు. మరలా చెప్తున్నాను, మన బ్రెయిన్ ఓపెన్ చేస్తే ఆ బ్రెయిన్లో ఎంత మ్యాటర్ ఉంది, అసలు ఇది ఎలా డిజైన్ చేయబడింది, దీన్ని ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, దీని వెనుకున్న ప్రణాళిక ఏంటి, అంత ఈజీ కాదు. ఇప్పుడున్న శాస్త్ర ప్రపంచానికే అర్థం కాలేదు, ఇంకా సంపూర్ణంగా అర్థం కాలేదు. అంతెందుకు, మీరు ఏ డాక్టర్నైనా పిలిచి అడగండి, సార్ మనిషి డెత్ అయిపోతాడు కదా, డెత్ అయిపోతే ఏంటంటే అసలు డెత్ అనేది ఎలా వస్తుంది అంటే శాస్త్రవేత్తలు లేదా వైద్యులు రెండు ఆన్సర్స్ ఇస్తారు. ఒకటి, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ క్రమేపీ కుచించుకుపోతాయి, వాటికి ఉన్నటువంటి ఆ కణజాలం దెబ్బతినిపోతుంది, ఆ కణజాలం దెబ్బతినిపోవడం వల్ల డెత్ అవుతాడు. ఇది ఒక ఆన్సర్ ఇస్తారు. ఇంకొక ఆన్సర్ ఏమిస్తారంటే వైద్యులు, మనిషి శరీరం ఈ ప్రకృతిలో ఏదో ఒక పదార్థం నుండి ఉద్భవించింది అంటే, కొంతమంది చేప నుండి అంటున్నారు, కొంతమంది కోతి నుండి అంటున్నారు, కొంతమంది నీటిలో ఏదో అణువుల నుండి అంటున్నారు. అందరిది ఒక ఏకాభిప్రాయం లేదు. ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి ఈ దేహానికి ఒక డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ ఏర్పడేటప్పుడే నేను కొంతకాలం వరకు వర్క్ చేసి తర్వాత ఆగిపోతాను అనే నియమం ఉంటుంది. అందుకని చెప్పి శరీరం చచ్చిపోద్ది. ఇలా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కొక్క విధమైన వివరణలు ఇస్తున్నట్టుగా మనకు సమాజంలో చూస్తున్నాం. యాక్చువల్లీ దేవుడు ఒక నిర్మాణాన్ని చేశాడు, తలపెట్టాడు అంటే సమస్తానికి మూలం ఆయనేగా. జ్ఞానానికి మూలం ఆయనే, వివేకానికి మూలం ఆయనే, ప్రకృతికి మూలం ఆయనే, ప్రకృతిలోని పదార్థాలకు మూలం ఆయనే, సమస్తానికి మూలం ఆయనే. ఆయన లేకపోతే ఏదీ లేదు. ఈరోజు మనం చూస్తున్నవి కానీ, భవిష్యత్తులో చూడబోయేవి కానీ, మనం కలిగి ఉన్నవి కానీ, భవిష్యత్తులో కలిగి ఉండబోయేవి కానీ, ఏవైనా కానివ్వండి, ఆయన వలననే సమస్తము మనకు అనుగ్రహింపబడింది. ఈ విషయంలో ప్రారంభం నుండి కూడా, అనాది కాలం నుండి కూడా ఈ మానవ దేహం, మానవ ఆకారం, మానవ నిర్మాణం, దీని మీద రకరకాల పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రకృతిలో అందమైంది, ఈ ప్రకృతిలో విలువైంది, ఈ ప్రకృతిలో గొప్పది ఏదైనా ఉందంటే అది మానవ ఆకారం. ఎందుకంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన గొప్పదైన ఆకారం మానవాకారం. అవును, దీన్ని మించినటువంటిది ఇంకోటి లేదు. అందుకే ఈ ఆకారం ఈ భూమి మీద ఏలికగా ఉంది. ఆకాశ పక్షులు కానివ్వండి, భూచరములు కానివ్వండి, జలచరములు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మృగములు కానివ్వండి, ప్రకృతిలో ఏదైనా మీరు తీసుకోండి మానవుడి క్రిందే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయాలన్నా, చంపేయాలన్నా, బంధించాలన్నా, ఏం చేయాలన్నా, ఎలా వాడుకోవాలన్నా మానవుడికి సర్వాధికారం ఉంది. ఈ సర్వాధికారం ఎందుకు వచ్చిందంటే మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం. అన్నీ చేసినట్టుగా మాటతో కలిగించలేనట్టుగా మనకు అర్థమవుతుంది. మనం చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. అన్నీ చేసినట్టుగా మాటతో కలిగించలా. కలుగునుగాక అంటే కలిగినోడు కాదు మనిషి. కలుగునుగాక అంటే కలగలేదు స్త్రీ, కలుగునుగాక అంటే కలగలేదు పురుషుడు. ఈ రెండూ కూడా డిఫరెంట్గా కావాలని దేవుడు కోరి నేల మంటితో నరుని నిర్మించి అనే పదప్రయోగం చేయబడింది. ఏం చేయబడింది? నేల మంటితో నరుని నిర్మించి అంటే ఒక ఆకారాన్ని నిర్మించాడు. ఈ ఆకారాన్ని నిర్మించి దానికి ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ ఆయుష్కాలం వరకు ఈ భూమి మీద ఉండాలని కోరుకున్నాడు. ఇది స్టార్టింగ్ ప్రాజెక్ట్. ఈ ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు మానవుడు ఈ భూమి మీద ఉంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇది నియమం. మనుష్యులు మృతి పొందవలెనని ఏమైంది? నియమించబడింది, నిర్ణయించబడింది. కాబట్టి మనం ఏమనుకున్నా అవ్వదు. ఆయన నియమం చేసేసాడు. నువ్వు చనిపోవాలి, పుట్టాలి, చనిపోవాలి. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. నియమం జరిగిపోయింది కాబట్టి ఆయన నియమానుసారంగా ఈ ప్రకృతి ధర్మం, శరీర ధర్మం నడుస్తూ ఉంటుంది, వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ శరీరమును గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే ఈ దేహం అనేది ఏదైతే ఉందో, మానవుడికి అనుగ్రహింపబడినటువంటి ఈ దేహం అనేది ఏదైతే ఉందో, ఈ దేహం సామాన్యమైనది కాదు, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే
ఎంత గొప్పదంటే దేవుడే అవసరమైతే ఇందులో వచ్చి నివాసం ఉండేంత గొప్పది అన్నాడు. మీకు అర్థమైందా? చేసేటప్పుడే ఎలా చేశాడట? ఒక మానవ దేహంలో సర్వోన్నతుడైన దేవుడు వచ్చి నివాసం ఉండడానికి ఆయనకంటూ ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసుకునేంత గొప్పది. అందుకే మీ దేహము దేవుని ఆలయము, మీ దేహము దేవుని ఆలయము, మీ దేహం దేవుని ఆలయం అని చెప్పబడేంత గొప్ప నిర్మాణాన్ని చేసి దానికి కొంత టైమే ఇచ్చి మట్టికి వదిలేస్తున్నాడు. మీకు అర్థం కావాలి, మట్టికి వదిలేస్తున్నాడు. ప్రారంభం నుండి అదే జరుగుతోంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఇది జరుగుతోంది ప్రక్రియ. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. నేలమంటితో నరుని నిర్మించాడు, ఆ నాసికారంధ్రాలలోనికి జీవవాయువును ఊత్తే నరుడు జీవాత్మ అయ్యాడు, అతని పక్కటెముకను తీసి మరలా స్త్రీనిగా చేశాడు. ఇంత గొప్ప ఆకారాన్ని చేసి ఈ ఆకారాన్ని ఉత్తినే దేనికి వదిలేస్తున్నాడు? మట్టికి వదిలేస్తున్నాడు. కొంతమంది ఏమో కాల్చి పడేస్తున్నారు, బూడిదైపోతుంది. కొంతమంది ఏమో కాల్చేస్తున్నారు, కొంతమంది ఏమో పెట్టెలో పెట్టి మట్టిలో పెట్టేస్తున్నారు, పురుగు తినేస్తుంది, అస్థిపంజరంగా మారిపోతున్నాం చివరికి. మరి ఇంత అందమైన ఆకారం, ఇంత గొప్ప ఆకారం, ఇంత వెలగలిగిన ఆకారం ఎందుకు పనికిరానిదిగా మట్టిలోకి వెళ్ళిపోవడం ఏంటి అంటే, ఇంత సింపుల్గా ఉన్న దానికోసం ఇంత పెద్దది చేయాలా? ఇంత సింపుల్గా అయిపోయే దానికోసం ఇంత ఆలోచన చేయాలా? ఇలాంటి దాంట్లో మరి దేవుడు ఉంటున్నాడంటే ఇదే దేవాలయం అంటే గనక ఈ దేవాలయానికి విలువ లేకుండా పడేయడం ఏంటి? ఈ ఆలోచనలు మనకు వస్తాయి. కానీ దీని వెనక చాలా గొప్పదైనటువంటి రహస్యం దాగి ఉంది. చాలా గొప్పదైన ఆలోచన విధానం, దేవుని ఆలోచన విధానం దాగి ఉంది. నేటి క్రైస్తవ్యం అంత లోతుకి వెళ్ళలేదు. ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయిందంటే, ప్రభువుని నమ్ముకుంటే మా కుటుంబం బాగుంటుంది, మేం బాగుంటాం, మా పిల్లలు బాగుంటారు, బతికినంతకాలం హాయిగా బతుకుతాం, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో హ్యాపీగా బ్రతుకుతాం. ఆయన ఎవరు అంటారు? ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధి, ఇహమున సుఖము పరమున ముక్తి, ఇవన్నీ లభించి హ్యాపీగా మనిషి బతకాలి, హ్యాపీగా జీవించాలి, అంతే. అయిపోయింది లైఫ్. ఇది మనిషికున్న ఆలోచన. పాటలు కూడా విన్నాం కదా, సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదని. చాలా రోజుల క్రిందట ఆ పాట బాగా కుర్రాళ్ళ నోళ్లలో నానేది. సత్తే ఏ గొడవ లేదట, సత్తే ఏ గోళ లేదట. ఏమైనా చూసి వచ్చావా? రాసినోడు చూసి వచ్చాడా? చేసినోడు చూసి వచ్చాడా? ఎవరు చూసి వచ్చారు? ఎవరు చూడలా. చెబితే ఆ మాట ఎవరు చెప్పాలి? సృష్టికర్త చెప్పాలి, సృష్టించిన వాడు చెప్పాలి. సృష్టించిన వాడు చెప్పలేదు అలాగా, మనిషి అనుకుంటున్నాడు అలాగా. చెత్తే ఏ గొడవ లేదని మనిషి అనుకుంటున్నాడు, కానీ సృష్టించిన వాడు అలాగా అనుకోవట్లా. సృష్టించిన వానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు గొంగళి పురుగును చేశాడు, అవునా? దేవుడు ఏం చేశాడు? గొంగళి పురుగును చేశాడా లేదా? సృష్టిలో ఇట్స్ ఎ క్రీచర్. ఏమండి? చేశాడు. అదే నమ్ముతున్నాం మనం. దేవుడు చేశాడని మనం నాస్తికులం కాదు కదా. నాస్తికుడు అయితే కోతు నుంచి పుట్టాడు అంటాడు, చేప నుంచి పుట్టాడు అంటాడు, దాని అంతటా అదే పుట్టింది అంటాడు, దాని అంతటా అదే వచ్చింది అంటాడు, దాని అంతటా అదే మొలిచింది అంటాడు, ఏదో చెప్తాడు. ఒకరోజు ఒక నాస్తికుడు మాట్లాడుతూ అన్నాడు, ఈ సృష్టి దాని అంతటా అదే వచ్చిందండి అన్నాడు. ఈ సృష్టి దాని అంతటా అదే వచ్చింది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు కూడా మీ అంతటా మీరే వచ్చారా అన్నాను. మీరు కూడా మీ అంతటా మీరే వచ్చారా? మీ మమ్మీ డాడీకి అనలేదా మిమ్మల్ని? మీ అంతటా మీరు వచ్చేసారా? అలా వెనక్కి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మూలం అనేది ఒకటి ఉండాలి. ప్రతి దానికి పునాది ఉంటుంది, ప్రతి దానికి మూలం ఉంటుంది. మూలం లేకుండా ఈ ప్రకృతిలో ఏది రాదు. ఇప్పుడు చూడండి, మీరు గొంగళ పురుగు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఈ గొంగళ పురుగు డిజైనింగ్ చూడండి. ఈ గొంగళ పురుగు డిజైన్ మీకు ఒక అందమైన ఇల్లు చూపిస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద. ఒక అందమైన ఇల్లు అది అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ గొంగళ పురుగు ఏదైతే ఉందో దానికి ఆ నూగు, ఆ వెంట్రుకలు, ఆ కలర్, ఇంకో కలర్లు ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి. ఈ కలర్, ఈ
ఈ విధంగా ఇది ఉండాలి అని డిజైనింగ్ ఎవరు చేశారు? ఎస్, డిజైన్ అంటారు దీన్ని. ఫస్ట్ ఏదైనా ఒకటి సృష్టించటానికి ముందు దాన్ని ఏం చేస్తారు? డిజైన్ చేస్తారు. లైక్ కారు ఇంకా బయటికి రిలీజ్ అవ్వకముందే కారుకు ఒక డిజైనింగ్ ఉంటుంది. ఇంటికి కూడా ఎవరుంటారు? డిజైనర్. అలాగే ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక డిజైనర్ ఉంటాడు. అదిగో ఒక అందమైన ఇల్లును అలా డిజైన్ చేసి కట్టాడు. దానికి స్విమ్మింగ్ పూల్ ఎట్టా ఉండాలి, దానికి మెట్లు ఎటు నుంచి రావాలి, స్టెయిర్ కేస్ ఎలా ఉండాలి, లోపల ఒక అంతస్తు నుంచి ఇంకొక అంతస్తుకు వెళ్ళడానికి లోపల మెట్లు ఎలా పెట్టాలి, లోపల ఆర్కిటెక్ట్ ప్లాన్ చేస్తాడు లోపల ఏ విధంగా అలంకరించాలి, ఇంటీరియర్ డిజైన్ ఎలా చేయాలి, మొత్తం అంతా కూడా ముందు పేపర్ మీద పెడతారు. పేపర్ మీద పెట్టి దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నిర్మాణం మొదలుపెట్టి పేపర్ మీద పెట్టిన దాని ప్రకారంగానే నిర్మాణాన్ని ఏం చేస్తారు? పూర్తి చేస్తారు. రైట్. ఇప్పుడు గొంగళి పురుగు దగ్గరికి వెళ్దాం. గొంగళి పురుగు నిర్మాణం అలా డిజైన్ చేయబడింది. ఎలాగా? మీరు చూస్తున్న విధంగా గొంగళి పురుగు నిర్మాణం డిజైన్ చేయబడింది. అంతే, డిజైన్ చెయ్యబడింది. అయిపోయింది అక్కడితో. నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రకృతిలో జరుగుతున్న నియమాలను చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఉంది. మీరు గొప్పవాళ్ళ, గొంగళి పురుగు గొప్పదా? నాకు ఒక మాట చెప్పండి, గట్టి చెప్పండి. మీరే గొప్ప, ఫిక్సా? మిమ్మల్ని ముట్టుకుంటే దురద రాదు, దాన్ని ముట్టుకుంటే దురద వస్తుంది. మరి మనల్ని ముట్టుకుంటే రాదు దురద, మనమే పెద్ద దురద. అప్పుడప్పుడు అంటారు చూసి, ఇటు పెద్ద దురదగాడండి అంటారు. అంటే లోపల ఉంటుంది అనమాట అడిగి దురద, లోపల నుంచి బయటకు వస్తుంటుంది అనమాట. క్రియేటింగ్ అవతలని ఇబ్బంది పెట్టడం అనమాట దాన్ని. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరే గొప్పవాళ్ళు, నేను ఒప్పుకుంటున్నాను. మనమే గొప్పవాళ్ళం. దేనికంటే? గొంగళి పురుగు కంటే మనమే గొప్ప. రైట్. ఇప్పుడు ఫస్ట్ మీరు చూసినటువంటి ఇమేజ్లో గొంగళి పురుగు మీకు అలా కనబడింది. మీ గొంగళి పురుగు. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందో తెలుసా? నెక్స్ట్ ఒక గూడు కడుతుంది. ఈ గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఒక గూడు కడుతుంది. గొంగళి పురుగు ఒక గూడు కడుతుంది. ఈ గూడు కట్టే ప్రాసెస్లో తనను తాను సమాధి చేసుకుంటుంది అని మనకు అర్థమవుతుంది. ఈ క్రియేషన్ ఎవరిది మీరు చెప్పండి నాకు? తనను తాను సమాధి చేసుకునేటువంటి ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, గొంగళి పురుగు తనను తాను సమాధి చేసుకునేటువంటి ఆ క్రియేషన్ ఏమైతే ఉందో, ఆ నిర్మాణం ఏదైతే ఉందో, ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు ఇక్కడ, దానికి సృష్టికర్త ఎవరు? ఈ విధానం ఆ జీవి లోపల పెట్టింది ఎవరు? దేవుడు. ఈ విధానం ఆ జీవి లోపల పెట్టింది దేవుడు. ఫిక్స్ కదా? ఫిక్స్. మీ కళ్ళ ముందు చూసేవి జరిగేవి చెప్తున్నాను నేను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయిపోయింది. మనం అనుకున్నాం గొంగళి పురుగే కదా, ఇలాగే ఉంటుంది, ఇలాగే బతుకుతుంది, ఇలాగే చచ్చిపోద్ది. నో, అన్నింటికీ ఆ విధానం లేదు. కొన్నింటికే ఎలా నిర్మించబడ్డావో అలా నిర్మించబడి అలా చచ్చిపోయే విధానం కొన్నింటికే ఉంది. కానీ కొన్నింటికి ఆ విధానం లేదు. కొన్నింటికి సెపరేట్గా డిజైన్ చేసి సెపరేట్గా వాటికి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు పరలోకపు సృష్టికర్త. ఇప్పుడు ఆ గూడులో నుండి, గొంగళి కట్టుకున్నటువంటి ఈ గూడులో నుండి నెక్స్ట్ ఎలా మారింది? అదిగో అందమైన రంగు రెక్కలతో కూడినటువంటి సీతాకోక చిలుక అంటాం మనం. దీని పేరే మారిపోయింది. గొంగళి పురుగు, నెక్స్ట్ సీతాకోక చిలుక అంటాం. ప్రకృతిలో మన కళ్ళ ముందు రెగ్యులర్గా జరిగే ప్రక్రియ ఇది, అవునా కాదా? రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. నెంబర్ 1, ఈ రెగ్యులర్గా జరిగే ప్రక్రియ వెనక ఎవరున్నారు మీరు నాకు చెప్పాలి. ఎవరున్నారు? దేవుడున్నాడు. అలాగే భూమి మీద మనం చాలా విత్తనాలు విత్తుతాం. అవి గోధుమ గింజలు కానివ్వండి, లేకపోతే వరి విత్తనాలు కానివ్వండి, చాలా రకాల విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు మనం విత్తుతాం. విత్తనానికి ఒక రూపం ఉంటుంది, విత్తనానికి ఒక ఆకారం ఉంటుంది. ఈ విత్తనం డిజైన్ చేసింది దేవుడు. ఆదికాండంలో మనకు ఆ మాట స్పష్టంగా కనబడుతుంది. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 11వ వచనం జాగ్రత్త చదవండి. ఫస్ట్ దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను అన్నాడు. ఏ చెట్లు అన్నాడు?
విత్తనములిచ్చేటువంటి చెట్లు. అంటే విత్తనాలు చెట్లు ఇస్తాయి, విత్తనాలు చెట్లు ఇస్తాయి. భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షాలు భూమి మొలిపించునుగాకని పలుకగా అని వ్రాయబడింది ఇక్కడ. అంటే విత్తనాలు ఏవైతే మనం విత్తనం అంటున్నామో ఈ విత్తనాలు దేవుని సృష్టిలో భాగాలు. అర్థమైందా? విత్తనాలు ఏంటి? దేవుని సృష్టిలో భాగాలు. ప్రకృతిలో ప్రతిదీ దేవుని సృష్టిలో భాగమే. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీరేంటి, నేనేంటి, దృశ్యమైనవన్నీ, మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యమైనవన్నీ కూడా దేవుని సృష్టిలో భాగాలు. ఇది మీకు అర్థమైతే ఒకసారి స్క్రీన్ మీద విత్తనాన్ని చూద్దాం. ఆ విత్తనం ఎలాగా పరిణామం చెందుతుందో కూడా చూద్దాం. ఆ విత్తనానికి కూడా ఒక పరిణామం ఉంటుంది. ఇది చూడండి, మీరు ఒక గింజ చూస్తున్నారు. ఇప్పుడు గింజ డిజైన్ అలా ఉంది. ఒక వరి గింజ డిజైన్ అలా ఉంది. అర్థమైందా? ఒక గోధుమ గింజ డిజైన్ కూడా అలాగ ఉంటుంది. దీన్ని ఇలా డిజైన్ చేశాడు దేవుడు, సృష్టికర్త చేశాడు. ఆస్తికులుగా ఇది మన విశ్వాసం. నాస్తికుడైతే ఇంకేదో చెప్తాడు, మనకు అనవసరం. ఆస్తికులుగా, దేవుని పిల్లలుగా, దేవుని నమ్మేవారుగా ఇది మన విశ్వాసం. ఒక విత్తనాన్ని దేవుడు అలా డిజైన్ చేశాడు. రైట్. ఇప్పుడు ఈ విత్తనాన్ని మనం ఏం చేస్తామంటే మట్టిలో కప్పెట్టేస్తాం. మట్టిలో కప్పెట్టేయగానే ఆ విత్తనం ఏమైపోద్దంటే చచ్చిపోతుంది. విత్తనం ఏమైపోతుంది? కుళ్ళిపోయి డెడ్ అయిపోద్ది అనమాట. విత్తనం ఏమైపోద్ది? డెడ్ అయిపోద్ది, కుళ్ళిపోద్ది. ఆ కుళ్ళిపోయి డెడ్ అయిపోయినటువంటి విత్తనానికి భూమి మరల జీవాన్ని ప్రసాదిస్తుంది. భూమి మరల ఏం చేస్తుంది? జీవాన్ని ప్రసాదిస్తుంది. అలా భూమి లోపలికి వెళ్ళి చచ్చిపోయినటువంటి విత్తనం తిరిగి మరలా జీవాన్ని సంతరించుకొని అదుగో మీ కళ్ళ ముందు ఒక మొక్కలాగా, మొలకలాగా ఎదుగుతూ వస్తుంది. డైలీ చూస్తున్నాం కాబట్టి దీని మీద మనకు పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు. గొంగళి పురుగులు డైలీ మనం చూస్తాం. విత్తనాలంటే ఒక రకం విత్తనాల, రకరకాల విత్తనాలు ప్రకృతిలో మనకు కనబడతానే ఉన్నాయి. డైలీ చూస్తున్నాం మనం వీటిని. డైలీ మన కళ్ళ ముందు జరుగుతోంది ఈ ప్రక్రియ. మనం తినేవన్నీ ఇలా వచ్చినవే. మన తాత ముత్తాతలు తిని కొన్ని విత్తనాలు మనకు వదిలేసిపోయారు. మనం తిని కొన్ని విత్తనాలు మన పిల్లలకు వదిలేసిపోతున్నాం. వాళ్ళు తిని కొన్ని విత్తనాలు వాళ్ళ పిల్లలకు వదిలేసిపోతారు. ఇలాగ మన పూర్వీకుల నుండి వాళ్ళు తిని కొన్ని విత్తనాలు వదిలేసిపోతుంటే అవి తింటూ మనం బతుకుతూ మనం తర్వాతి తరాలకు ఆ విత్తనాలు వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఈ విధంగా ప్రారంభం నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందండి. మానవ జీవన విధానం ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను అసలు పాయింట్కి వస్తున్నాను. మీరు చూసినటువంటి విత్తనం కానివ్వండి, మీరు చూసినటువంటి ఆ గొంగళి పురుగు కానివ్వండి, మీరు ప్రకృతిలో చూస్తున్న ఇవన్నీ కూడా డిజైన్ చేయబడినప్పుడు ఒకలాగే డిజైన్ చేయబడ్డాయి. కానీ దాని టైం వచ్చినప్పుడు దానిలో నుంచి మరోటి బయటకు వచ్చింది. ఏమో రైట్ ఆర్ రాంగ్? ఒకదానికి ఇప్పుడు గొంగళి పురుగు సమయం కొంత, అలాగే విత్తనం సమయం మరికొంత. విత్తనాల్లో మరలా రకరకాల సమయాలు ఉంటాయి. అన్ని విత్తనాలు ఒక విధంగా మొలకెత్తవు, ఒకేసారి చనిపోయి ఒకేసారి మొలకెత్తే విధంగా ఉండవు. కొన్ని విత్తనాలకు 5 రోజులు పట్టొచ్చు, కొన్ని విత్తనాలకు వారం పట్టొచ్చు, కొన్ని విత్తనాలకు నెల పట్టొచ్చు. ఎంత సమయం తీసుకుంటుంది అనేది ఆయా విత్తనం యొక్క జాతిని బేస్ చేసుకుని ఉంటుంది. అర్థమైందా? అలాగే కొన్ని జీవులు ఆయా జాతులను బేస్ చేసుకుని ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయి, ఎప్పుడు ఎలా మారతాయి, ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతాయి మనకు తెలీదు. అవి మారతాయి, వాటిలో నుండి జీవం వస్తుంది. అయితే ఈ ప్రకృతిని ఎలా డిజైన్ చేసినటువంటి దేవుడు ఈ ప్రకృతిలో మనిషిని కూడా చేశాడు. ఇప్పుడు మీరే అన్నారు గొంగళి పురుగు గొప్పదా, మనిషి గొప్పడా అంటే ఏమన్నారు? మనిషే గొప్పడు అన్నారు. విత్తనం గొప్పదా, మనిషి గొప్పడా? చెప్పండి. మనిషే గొప్పడు. విత్తనం గొప్పదని ఎందుకంటాం? విత్తనం గొప్పది కాదు, మానవుడే గొప్పవాడు. ఎందుకంటే మానవుడి కోసమే ఇవన్నీ ఇవ్వబడ్డాయి కదా. రైట్. ఇప్పుడు విత్తనానికి ఈ విధమైన రూపాంతరం ఉన్నప్పుడు, గొంగళి పురుగుకి ఈ విధమైన రూపాంతరం ఉన్నప్పుడు, ఓ మానవుడా నీకేం ఉండదా? ఓ మానవుడా నీకేం ఉండదా అని ఆలోచిస్తే దానికి బైబిల్ పెట్టినటువంటి పేరు పునరుద్ధానము. ఏంట పేరు? పునరుద్ధానము.
ఈ పునరుద్ధానం అనే పేరు మీద ఎన్ని వివాదాలు చెలరేగాయంటే మామూలు కాదు, రకరకాల వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. నేటికి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఏంటి, పునరుద్ధానం అనేది ఒక కట్టు కదా, పునరుద్ధానం అనేది ఒక గాసిప్, అది పునరుద్ధానం అనేది నమ్మశక్యం కానిది. ఎందుకు నమ్మశక్యం కానిది అంటే మానవుడు చచ్చిపోయిన తర్వాత మట్టికి చేరిపోతాడు. ఎక్కడికి? మట్టికి చేరిపోతాడు. మట్టికి చేరిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతాడు అంటాడు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను. బొగ్గు తెలుసా మీ అందరికీ? బొగ్గు తెలుసు కదా. బొగ్గు ఎక్కడ ఉంటుంది? భూమి పొరల్లో ఉంటుంది. అవునా? పొయ్యిలో ఉండేది కాదు. బొగ్గు పొయ్యిలో ఉంటుంది, బూడిద పొయ్యిలో ఉంటుంది కాదు. బొగ్గు ఎక్కడ ఉంటుంది? భూమి పొరల్లో ఉంటుంది. భూమి పొరల్లో. ఈ భూమి పొరల్లో ఉన్నటువంటి బొగ్గు చాలా సంవత్సరాల పాటు ఆ భూమి లోపల అలానే ఉండిపోద్ది. అర్థమైందా? మీకు చూపిస్తాడు స్క్రీన్ మీద. బొగ్గు గనులు అంటారు వాటిని. ఏమంటారు? బొగ్గు గనులు. కొన్ని సంవత్సరాల పాటు, అంటే మరి ఎప్పుడు ఏర్పడ్డాయో, ఎలా ఏర్పడ్డాయో, ఏ అడవులు చెట్లు కాలిపోతే అవి అలాగ అయిపోయాయో మనకు తెలీదు. ఆ లోపలికి అంత బొగ్గు ఎలా చేరింది అని మనకు తెలీదు. ఇందాక ఆ బొగ్గు గనుల్లో పనిచేసి ఆయన మీకు వాకింగ్ చెప్పాడు. ఉన్నాడో వెళ్ళిపోయాడు ఆయన. ఆ బొగ్గు గనుల్లోనే పనిచేస్తాడు ఆయన, మంచిర్యాలలో తమ్ముడు. సో ఆ బొగ్గు అనేది ఏదైతే ఉందో అది లోపల అంతర్భాగాలలోనికి ఎక్కడికో ఉంది. ఇవి కొన్ని సంవత్సరాల పాటు భూమి లోపల అలా ఉండిపోయి ఏమవుతుందో తెలుసా? చాలా ఒత్తిడికి గురైన తర్వాత ఏమైంది? ఎలా మారింది? వజ్రం అయింది. అదిగో దాని ప్రాసెస్ చూపిస్తున్నాడు మీకు స్క్రీన్ మీద. అలా ఒత్తిడికి గురై అంత ఉష్ణోగ్రతలో బొగ్గు ఏమైంది చెప్పండి? వజ్రం అయ్యిందండి. వజ్రం చూడండి ఇప్పుడు. బొగ్గు ఏమైంది? వజ్రం అయింది. ఈ నియమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఎన్ని రోజులు పట్టింది? కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీగా ఈరోజు అయితే మా ఇంటి దగ్గర బొగ్గు ఉందండి పొయ్యిలో, ఏం చేద్దామండి, కప్పెట్టేద్దాం అనేది అలా కప్పెట్టేసి ఆ బొగ్గు, అది ఆ వజ్రం, అదే అసలు సంబంధం ఉందా రెండింటికి? మీరు చెప్పండి నాకు. తర్వాత మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఆ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అసలు? అదేమో నల్లగా నిగనిగలాడుతుంది, ఇదేమో తెల్లగా దగదగలాడుతుంది. ఆ నిగనిగలకి ఈ దగదగలకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అసలు నమ్మశక్యంగా ఉందండి? ఈ బొగ్గులోంచి ఆ వజ్రం వస్తుందా? అవ్వ అంటారా ఏంటి కొంపతీసి? మీరు అవ్వన్నా బొవ్వన్నా అదే నిజం. ఆ బొగ్గులో నుండే ఏమొచ్చింది? ఆ వజ్రం వచ్చింది. ఆ బొగ్గులో నుండే మీరు చూస్తున్న వజ్రం వచ్చింది. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. అగ్ని పర్వతాలు బద్దలై, లావా ఉబ్బికి పెళ్ళుబ్బికి అందులో కాలిపోయి ఆ భూమి అంతర్భాగాల లోపలికి ఆ బొగ్గు వెళ్ళిపోయి, భూమి అంతర్భాగాల లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు మగ్గి అప్పుడు అవుతోందట. ఏమవుతోంది? వజ్రం అవుతుంది. నమ్ముతావా శాస్త్ర ప్రపంచమా? నమ్ముతావా? నమ్ముతాను. బొగ్గుకు వాల్యూ ఎక్కువ, వజ్రానికి వాల్యూ ఎక్కువ. దేనికి వాల్యూ ఎక్కువ? బొగ్గు ఎవడో స్మగ్లింగ్ చేయడు, వజ్రాల స్మగ్లింగ్, వజ్రాల వ్యాపారి విలువ ఎక్కువ. చూడండి, అదిగో చాలా ప్రాసెస్ సైంటిఫిక్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాడు మీకు స్క్రీన్ మీద. బొగ్గు ఎలా వజ్రంగా మారద్దని. కింద ఉన్నాయి చూడండి వజ్రాలు. కింద ఉన్నాయా? ఎక్కడున్నాయి? అబ్బో భూమి పొరల లోపల ఉన్నాయి అవి. ఎక్కడో అంతర్భాగంలో ఉన్నాయి. కానీ ఆ ప్రాసెస్ జరగడానికి చాలా సుదీర్ఘకాలం పట్టింది. అంత సుదీర్ఘకాలం పడితే బొగ్గు డైమండ్ అయింది. దట్ ఈస్ ద ప్రాసెస్. చాలా లోపలికి, అంత లోపల అంతర్భాగాలను, అందుకే అంతర్భాగాలు, భూమి యొక్క అంతర్భాగాలలోనికి వెళ్ళిపోతే ప్రాసెస్ జరిగి అది అయింది. దీని వెనక ఎవరున్నారు చెప్పండి నాకు, గట్టి చెప్పాలమ్మా.
గట్టిగా, ఇంకా గట్టిగా. అంతే, మన నుంచి వచ్చే ఆన్సర్ అదే. ఒక ఆస్తికుడు ఇదే ఆన్సర్ చెప్తాడు, నాస్తికుడు ఏదో చెప్తాడు, మనకు అనవసరం. నాస్తికుడు చెప్పే ఆన్సర్స్తో మనకు సంబంధం లేదు, దేవుడిని నమ్మని వాడు చెప్పే ఆన్సర్స్తో మనకు సంబంధం లేదు. అతను ఏదైనా చెప్తాడు, దేవుడిని నమ్మడు కాబట్టి. కానీ నేను ఒక ఆస్తికుడిగా, దేవుడిని నమ్మే వ్యక్తిగా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వ్యక్తిగా నేను చెబుతాను, ఈ ప్రాసెస్ అంతా ఏర్పాటు చేసింది దేవుడు. దేవుడు లేకపోతే ఈ ప్రాసెస్ లేదు, దేవుని చిత్తం లేకపోతే ఈ ప్రాసెస్ లేదు, దేవుని అనుమతి లేకుండా అది జరగదు, దేవుని ప్రణాళిక లేకుండా అది జరగదు. ఈ దేవుని ప్రణాళిక మానవాళికి ఏదో పాఠాన్ని నేర్పించటానికి ఏర్పాటు చెయ్యబడింది. అది కావాలి మనకి. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను మీకు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను? 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. అందులో ఒకటి గొంగళి పురుగు గురించి చెప్పాను, రెండోది విత్తనం గురించి చెప్పాను, మూడోది బొగ్గు గురించి చెప్పాను. మూడింటికి ప్రకృతితో సంబంధం ఉంది. ప్రకృతిలో జరుగుతున్న ఈ ప్రాసెస్ మనం నమ్ముతున్నాం. ఎస్, ఈ ప్రాసెస్ మనం నమ్ముతున్నాం. ఇంకా కావాలి మాకు అంటే ఇంకోటి కూడా చెప్తాను. ఎందుకు వదిలేడు, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేసి అప్పుడు మిమ్మల్ని సబ్జెక్ట్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్తాను. ఈ భౌతిక యేసుప్రభు వారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో క్వశ్చన్ చెప్తారు. మీకు ముత్యాల గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ముత్యానికి పూర్వరూపం ఏంటి, ముత్యం ఎలా తయారవుతుంది, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు దానికి ముందు ఒక వచనం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ ముత్యానికి సంబంధించిన ప్రాసెస్ చూసే ముందు ఈ వచనం చదవండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు అని 12వ వచనంలో ఏమంటాడంటే, ఇప్పుడు నేను పరలోకం నుండి దిగి వచ్చాను, పరలోకంలో ఉండు మనుష్య కుమారుడు, పరలోకానికి ఎక్కిపోయినోడు, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఏం చేయాలట? 12వ వచనం చూడండి. ఈ పరసంబంధమైన వచనాలు మీకు అర్థం కావాలంటే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు, బాగా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు రేపు చాలా డెప్త్ ఉన్న టాపిక్స్ మీతో మాట్లాడబోతున్నాను. రాత్రికి కూడా ఒక వండర్ఫుల్ టాపిక్ మనం మాట్లాడుకుంటాం. డోంట్ మిస్ దట్. ఓకే, రైట్. భూ సంబంధమైన సంగతులు మీతో నేను చెబుతున్నప్పుడు మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముతారు మీరు? అంతే కదా. ఇప్పుడు శరీర సంబంధమైన విషయాలు మీకు అర్థమైతేనే ఆత్మ సంబంధమైనవి కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇవే నమ్మకపోతే అవి ఎలా నమ్ముతారు మీరు అంటున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మని ఎడల, పరసంబంధమైన సంగతులు నేను నేరుగా మీతో చెబితే మీరు ఎలా నమ్మగలరు? అది ఎలా పాసిబుల్ అవుతుంది? రైటా? రైట్. ఇప్పుడు స్క్రీన్ మీద మనం ముత్యము అనేది ఎలా తయారవుతుంది అనే ప్రాసెస్ చూద్దాం. ఏంట ప్రాసెస్? స్వాతి కార్తె చినుకులు. ఏంటవి? చినుకులు. చినుకు అంటే ఏంటది? చినుకు అంటే ఏంటి చెప్పండి? చినుకు అంటే ఏంటి? నీరు. నీరేనా? నీరు. నీరు. నీటితో ఏమేం చేస్తాం మనం? స్నానం చేస్తావా? ఇంకేం చేయబెట్టి నీరు ఐస్ అవుతుంది కదా, ఐస్ గడ్డ పెడతామా? అంతేనా? నీటితో మనం ఏం తయారు చేయగలం? మరో రూపం ఇవ్వాలి నీటికి అనుకున్నప్పుడు ఏం చేయగలం? ఐస్ తయారు చేస్తాం, ఐస్ క్యూబ్స్ తయారు చేస్తాం. నీటిని ఘనీభవింపజేసి ఐస్ క్యూబ్స్ తయారు చేస్తాం. మనకు అక్కడ దాకా తెలుసు. నీరు ఘనీభవిస్తే ఐస్ అవుతుంది, నీటిని మరగబెడితే ఆవిరవుతుంది, అంతవరకు మనకు తెలుసు. కానీ అదే నీటిలో నుంచి ముత్యం వస్తుంది. ఎవరికి తెలుసు? మనకు తెలుసు. ఎందుకు తెలీదు? కొందరికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ముత్యం మామూలుగా అవ్వదు. ఇంటికి వెళ్ళో బిందె నీళ్ళు తెచ్చుకుని ఇప్పుడు దీన్ని గలగలగలగలగల ముత్యం అవ్వాలా? గలగలగల ముత్యం అవ్వాలా? అవ్వదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. అది మనం చేయలేం. ఎవరు చేయాలి? అది వచ్చేవాడి ఇంగ్లీష్లో మీకు ఆ మ్యాటర్ మొత్తం స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. హౌ పర్ల్స్ ఆర్ ఫార్మ్డ్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పెట్టాడు చూడండి. ఎంత అందంగా ఉన్నాయండి ముత్యాలు, ఎంత అందంగా ఉన్నాయి ముత్యాలు.
ఏంటవి? నీటి చుక్కలు. నీటి చుక్కలు ఇసుక రేణువులతో మిక్స్ అయిపోయి ఒక ఆల్చిప్ప లోపల దాక్కొని, ఆ ఆల్చిప్ప ఆ చినుకుల్ని పట్టుకొని, ఆ ఆల్చిప్ప చినుకుల్ని పట్టుకొని, అది మళ్ళీ ఏ చినుకులు పడితే ఆ చినుకులు కదా, ఎంత అందంగా ఉన్నాయి చూసారు అవి. స్క్రీన్ మీద చూడండి ఎంత బాగుందో. పట్టుకొని సముద్ర గర్భాంతరాలలోనికి వెళ్ళిపోతుంది. సముద్ర గర్భాంతరాలలోనికి వెళ్ళిపోతుంది. నీటి చినుకును తీసుకొని సముద్ర గర్భాంతరాలలోనికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అక్కడ ప్రసవ వేదన అనుభవిస్తుంది ఆల్చిప్ప. ఇసుక రేణువులు ఉంటాయి కదా లోపల, చూడండి అదిగో ప్రాసెస్ ఎలా జరుగుతుందో లోపల. మన కళ్ళల్లో ఇసుక పడితే ఎట్ట ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా? వేయినట్టు కొంచెం ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మ బాబోయ్, ఒక పద్యం కూడా ఉంది దాని మీద. కంటిలోని నలుసు, కాలి కింద ముళ్ళు, చెవిలోన జోరేగా, చెప్పులోన రాయి, ఇంటిలోన మీరు. మీరంటే మళ్ళీ మా ఆవిడే బాధపడిపోద్దాము. మీరంటే మీరు కాదు, ఎవరు తీసుకుంటే వాళ్ళు. అందరూ నేటి మీరు మంచోళ్ళు, నాకు తెలుసు. అసలు మీ అంత మంచోళ్ళు ఇక్కడ ఉండనే ఉండరు. ఎక్కడంటే ఎక్కడా ఉండరండి, సారీ. మీ అంత మంచోళ్ళు ఎక్కడ ఉండరు, అంత మంచోళ్ళు మీరు. సో చూడండి, అదిగో చూడండి ఎంత బాగుంది అది. ఆ ముత్యాల ప్రాసెస్ చూడండి ఎంత బాగుందో. ఆల్చిప్ప లోపల ముత్యాల డిజైన్ చూడండి. ఆ కంట్లో నలుసులు పడితే, కంట్లో ఇసుక పడితే ఎంత వేదన, బాధ, దుఃఖం అనుభవిస్తామో అంతకంటే కొన్ని రెట్లు వేదన, దుఃఖం ఆ జీవి అనుభవిస్తుంది. చినుకును తీసుకెళ్ళి తన లోపల చినుకు, ఆ స్వాతికార్తె చినుకులు తన లోపల పడ్డప్పుడు, ఆ ఇసుకతో అది మిక్స్ అయినప్పుడు ఆ జీవి అంత వేదన అనుభవించి సముద్ర గర్భాంతరాలలోనికి వెళ్ళిపోయి కొంత సమయం అలా ఉండిపోయి చివరికి ముత్యాలనిచ్చి చచ్చిపోతుంది. ఏమిస్తుంది? ముత్యాలనిస్తుంది. దేన్ని తీసుకెళ్ళిస్తుంది? ముత్యాలు. ఎంత బాగుంటాయి ముత్యాలు. కొంతమంది ముత్యాల హారాలు వేసుకుంటుంటారు. కొన్ని షాపుల్లో అమ్ముతాడు ముత్యాలు ఒరిజినల్. మన రోడ్ల మీద మామూలుగా దొరికే కాదు అవి, మామూలు అవి ఆటలతో తయారు చేస్తారు. ఏదో మెటీరియల్తో తయారు చేసింది కాదు అది. ఒరిజినల్ ముత్యాలకు డిమాండ్ ఎక్కువ. ఒరిజినల్ వజ్రానికి కూడా డిమాండ్ ఎక్కువ. ఆ ముత్యం అసలు ఆ ప్రాసెస్ అది మాంసంలో తయారవుతుందండి. ముత్యం మాంసంలో తయారవుతుంది. ఆ చచ్చిపోయాక మీరు మామిడికాయలు గీసేస్తుంటారు ఎండాకాలంలో తొక్కుడు పచ్చడి పెట్టడానికి. ఆల్చిప్పకి చిన్న కన్నం పెట్టి మా చిన్నప్పుడు చేసేవారు అది. మా అమ్మ, మా పెద్దమ్మ వీళ్ళందరూ చేసేవారు చిన్నప్పుడు. సక్కలాడించేవారు అది పట్టుకొని. మాగాయ పచ్చడి. ఆవకాయకేమో అది ఉపయోగపడదులే. మాగాయ పచ్చడి పట్టడానికి ఏం చేస్తారు? తొక్కలు దిక్కుతారు. ఈ ఆల్చిప్పను అలా ఉపయోగించేవారు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మా తల్లి. లోపలికి వెళ్ళి ఆ ప్రాసెస్ చేసి ఆ ముత్యాలు బయటకి ఇస్తుంటే అది తెచ్చుకొని మామూలు సాదాసీదా నీరు ఏమైందమ్మా? అందరూ గుండెల మీద ధరించే, అందరూ మెడ మీద ధరించే అందమైన శోభాయమాయమైన గొప్పదైన వెలగల ముత్యములు. బైబిల్లో కూడా ముత్యముల ప్రస్తావన ఉందిగా, చాలా చోట్ల ఉందా? పందులు ఎదుట చల్లొద్దు అంటాడు వాటిని. పందులు ఎదుట దాన్ని ఏమంటాడు? చల్లకండ్ర నాయన, అది చాలా విలువైంది. చూడండి మెడకి ఎంత అందం వచ్చిందో. సెమినార్ అయ్యాక తీసుకెళ్ళి కొనిపించుకోండి పండక్కే. ఒరిజినల్లే మళ్ళీ అయితే అనపత్తి మార్కెట్లో కొనేస్తారు. మరి బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి చూడండి. సో ఇంత అందమైన ముత్యం బయటికి రావాలంటే ఒక జీవి ఎంత ప్రసవ వేదన పడాలి, ఎంత టైం టేకింగు, ఎంత లోపలికి పోవాలి, చివరికి చచ్చిపోవాలి. అప్పుడు అందులో నుంచి ఏమొచ్చింది? ముత్యం వచ్చింది. ఇదండి ప్రకృతిలో ప్రాసెస్. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ సరిపోతాయి అనుకుంటున్నాను మీరు సరిపెట్టుకుంటే. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళాలిగా. సరిపోతాయా ఉదాహరణలు? ఇవి ఎవరు కాదనలేని సత్యాలేగా. నేనేమైనా కట్టుకథలు చెప్పానా? అలా కాదండి, ప్రసాద్ రెడ్డి గారు శుభ్రంగా పెన్ను పేపర్ తీసుకుని ఏదో బొమ్మలు వేసేసి మాకు తెలియని విషయాలు ఆ బొమ్మలు స్క్రీన్ల మీద వేసేసి చూపించేసి మమ్మల్ని మాయ చేసేసాడండి అంటారా?
లేకపోతే కల్పనా కథలో కట్టుకథలు చెప్పేసాడండి అంటారా? అలాంటివి ఏమి లేవుగా. ఒరిజినల్స్ నిజంగా ప్రకృతిలో నా తండ్రి మన తండ్రి ఏర్పాటు చేసిన నియమాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాను. ఇది నియమం, ప్రకృతి నియమం, దీన్ని ఎవడూ కాదనలేడు. ఈ నియమం మన తండ్రి వలన ఏర్పాటైతే ఇప్పుడు మనం వరుసగా అడుగుతాను, ముత్యం గొప్పదా నువ్వు గొప్పదానివా? ముత్యం గొప్పదా నువ్వు గొప్పదానివా? నువ్వే, నో డౌట్. అందుకే అదే ముత్యము కంటే గుణవతియగు భార్య ఏంటది? అందరూ చెప్పాకండి, మీరు అందరూ గుణవతులేలండి. ఒక గుణవతి చెప్పండి. ఎంతమంది గుణవతులు ఒకేసారి మాట్లాడుతుంటే వినడానికి బాగాలేదు. ఎంత గుణవతులైనా అందరూ మాట్లాడితే ఎలాగా? ఆమె మంచి ముత్యము కంటే, అబ్బా, ముత్యము కంటే ఏంటట? అమూల్యము. అంటే అది మూల్యమే, ఆఫ్టర్ ఆల్ మూల్యమే. మీరు అమూల్యాలు, వెరీ ప్రిషియస్ అని, వెరీ ప్రిషియస్. మూల్యం అమూల్యం, మీరు అమూల్యమైన ముత్యాలు, అమూల్యమైన ఆనిముత్యాలు. సో అంటే మీ ముత్యం కంటే మీరు గొప్పోళ్ళు, గొంగళ పురుగు కంటే మీరే గొప్పోళ్ళు, ఇంకేంటి బొగ్గు కంటే వజ్రం కంటే మీరే గొప్పోళ్ళు, విత్తనం కంటే కూడా మీరే గొప్ప, మనమే గొప్ప. మరి ఇన్ని ప్రాసెస్లు ప్రకృతిలో ఉండి మనం చూసాం. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి, దేవుడు నేల మంటితో నరుని నిర్మించి అంత స్పెషల్గా ఇప్పటివరకు మనం చూసిన వేటినైనా నిర్మించలేడు దేవుడు. అంత స్పెషల్గా, అంత కేర్ తీసుకొని, అంత టైం తీసుకొని, అంత కేర్ తీసుకొని నిర్మించాడా? నిర్మించలా. మరి ఏం చేశాడు? మనల్ని మాత్రమే నేల మంటితో తయారు చేసి అందులోనికి జీవవాయువును ఊదగా ఆ మట్టి దేహం మానవుడయ్యాడట. ఆ మట్టి దేహం మనిషి అయ్యాడు. ఆ మట్టి దేహం మనిషి అయ్యాడు. ఆ మనిషికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. యాడమ్ అండ్ ఈవ్, ఆదాము హవ్వలు పేరు పెట్టాడు. ఇప్పుడు పేరు పెట్టి బ్రతుకునిచ్చాడు. ఎంతసేపు బతకొచ్చు నువ్వు? ఎంతకాలం బతకొచ్చు అంటే ప్రారంభంలో 1000 ఏళ్ళు బతికేవారట సుమారుగా. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు బతికేవారు? 1000 సంవత్సరాలు బ్రతుకుండేది ప్రారంభంలో. ఆ తర్వాత క్రమేపీ దేవుడు ఇంత అవసరం లేదనుకొని తగ్గిస్తూ వచ్చాడు. ఆ తగ్గిస్తూ ఎక్కడి దాకా వచ్చాడు? తగ్గించింది దేవుడే, పెంచాలన్నా దేవుడే, తగ్గించాలన్నా దేవుడే. ఇది మనిషి అర్థం చేసుకోవాలి. అది ఆయన నియమం. అది ఆయన నియమం. తగ్గించాలన్నా దేవుడే, పెంచాలన్నా దేవుడే. రైట్. అలా తగ్గిస్తూ వచ్చేస్తే ఇప్పుడు మనిషి ఆయుష్కాలం ఎంతకు వచ్చేసింది? 70-80 గ్యారంటీ రాసివ్వండి, సీట్ ఇవ్వండి రాసి. 70-80 ఎవరికి తెలుసు? ఇంకా అయిపోయింది అది. అది కూడా మన చేతుల్లో లేదు. అది దాటైనా దాటొచ్చు, కిందకైనా రావచ్చు. జపాన్లో ఒకినోవా అని ఒక ద్వీపం ఉంటుంది. ఇకిగాయ్, ఒకినోవా. ఎస్. ఆ ద్వీపంలో 120-130 సంవత్సరాల వయసున్న బామ్మలు ఎప్పటికీ ఉన్నారు. మీలాగా ఉండరు వాళ్ళు. కాళ్ళు నొప్పులండి, కీళ్ళ నొప్పులండి, తలకాయ పూటండి, ఏముండవు ఇవన్నీ. ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు? ఎనర్జెటిక్ బామ్మలు. అదిగో బామ్మ మా పెద్దమ్మలా ఉంది. చూసారు ఎలా ఉన్నారు బామ్మలు? అలా ఉంటారు. ఇంకా స్ట్రాంగ్ వాళ్ళు. ఎంత వయసు మీద పడినా వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవన శైలి అలాగ ఉంది, వాళ్ళ ఆహారపు అలవాట్లు అలా ఉన్నాయి. మళ్ళీ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, థమ్సప్లు, చికెన్లు. చికెన్ తింటారు కానీ మళ్ళా తినరు. శుభ్రం అదిగో పొలంలో పని చేసుకొని వెళ్ళారు అనుకుంటాను బాంబలీళ్ళు. చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ పని చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమో ఉన్నదన్నట్టు చక్కగా పని చేసుకుంటున్నారు వాళ్ళు. సో
వాళ్ళ జీవన విధానం అంటే వాళ్ళు చక్కగా ప్రకృతిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు, అందుకని అక్కడ దాకా రీచ్ అయ్యారు. ఇప్పుడు మనం ప్రకృతిని చక్కగా పాడు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చి చచ్చాం. అది పరిస్థితి, అంతే. వాళ్ళకే మనకి ఒకలాగే వచ్చాడు దేవుడు. అదిగో చూడండి బామలు ఎలాగున్నారు, వాళ్ళందరూ అక్కడ ఆ ద్వీపంలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇలాగ ఉంటారు. దాని గురించి ఒక బుక్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి, బుక్స్ చదవండి. ఇకిగాయ్ అని ఒక బుక్ ఉంది. సో అందులో ఈ వివరాలన్నీ రాస్తాడు. వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు ఎందుకంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇవన్నీ రాస్తాడనమాట. సో కాబట్టి మీరు గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనిషికి చక్కటి ఆయుష్కాలం, చక్కటి ఆరోగ్యం, చక్కటి జీవితం, చక్కటి బ్రతుకు ఇచ్చాడు. ఈ బ్రతుకును మనిషి సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాడు. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఏంటి మరి మనిషి పరిస్థితి? ప్రకృతిలో ఇన్ని ఉన్నప్పుడు మనిషిని ఇలా మట్టి కుదిలేసి ఇంకేమి లేదు మనకి ఉంది. అందుకే బొగ్గు 1000 సంవత్సరాలు అన్నాను. బొగ్గు వజ్రంగా మారడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. బొగ్గు వజ్రంగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1000 సంవత్సరాలు పడుతుంది. బొగ్గును మరిగిస్తే బొగ్గు మరిగి 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 ఒత్తిడికి గురై వజ్రమైపోతున్నప్పుడు దేవుడి నియమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రారంభంలో మామూలుగా చెబితే ఎవడైనా నమ్ముతాడా? అసలు వజ్రం బొగ్గులోంచి వస్తుందని మాకు తెలియదు అన్నవాళ్ళు చేయొద్దండి ప్లీజ్. ఇప్పటిదాకా తెలియదు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కదా. అంటే ఇప్పుడు నేను మామూలుగా మీకు ప్రూఫ్లు చూపించి చెప్పాను కాబట్టి మీరు నమ్ముతున్నారు, అవునా? ప్రూఫ్ చూపిస్తే ఏం చేశారు? నమ్మారు. ప్రూఫ్ చూపించకపోతే చాలామంది ఏం చేయరు? నమ్మరు. బొగ్గు వజ్రం వెళ్ళవయ్యా అంటారు. దానికి ఇంకేమైనా సంబంధం ఉంది? ఆ మెటీరియల్ ఏంటి, ఈ మెటీరియల్ ఏంటి? ఈ మెటీరియల్ ఎంత బాగుంది, దగదగలాడుతుంది. ఆ మెటీరియల్ ఏమి ఇలా పొడి పొడి అయిపోయి చెత్తగా ఉంది, నల్లగా ఉంది, బట్టలు పాడైపోతే ఇది వేసుకుంటే, ఇది అంటుకుంటేనే బట్టలు పాడైపోతే. అసలు మెటీరియల్ ఎక్కడైనా సంబంధం ఉందండి రెండింటికి? మళ్ళీసారి ఇమేజ్ అయ్యి ఇదేమో బట్టలు పాడైపోయేది, ముట్టుకుంటే నల్లగైపోతాయి, కొత్త బట్టలు తెల్ల చొక్క వేసుకొచ్చి కానీ ఇలా అనుకున్నామంటే అయిపోయింది అంతే. అదే వజ్రం అయితే అసలు తెల్ల చొక్కా మీద దగదగలాడిపోద్ది. అది ధరించుకుంటే ఆ రిచ్నెస్ వేరు. వజ్రం ధరించారంటే అమ్మో బాగా కాస్ట్లీ, అందరూ వజ్రాలు వేసుకోలేరు. చాలా చాలా ఇదైతేనే వజ్రం. ఆ రెండింటికి అంత వ్యత్యాసం ఉంది. ఇది ప్రకృతిలో జరుగుతుంది, నమ్మాలి. నా తండ్రి చేశాడు అది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని మనకి ప్రూఫ్తో సహా కనబడింది కదా. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రూఫ్ ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. ముగించుకుందాం. ఇంకెలాగా మధ్యాహ్నం కూడా మళ్ళీ క్లాసే అంటున్నారు కదా మీరు. మధ్యాహ్నం కూడా క్లాసులో ఇంకా లోతైన విషయాలు మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. పాయింట్ జాగ్రత్తగా వినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా. అక్కడ ఆగండి ఒకసారి. క్రీస్తు ఏమై ఉన్నాడని? రిజరెక్షన్. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు అని ఏమవుతుందట? ప్రకటింపబడుతుండగా మీలో కొందరు, అది అండర్లైన్ చేసుకోండి చాలు. మీలో కొందరు అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్లే. అప్పుడప్పుడు నాకు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, వీళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్లే, వాళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్లే. వాళ్ళు దుర్బోధ చేస్తూ మీ దుర్బోధను మేము వ్యతిరేకిస్తూనే ఉంటుంటారు ఒక్కోసారి. అసలు వాళ్ళు చేసేదే దుర్బోధ. వాళ్ళు చేసి వెనక్కిపోయారు. ముందుకు పోవాల్సిన వాళ్ళు ఎక్కడ పోయారు? వెనక్కిపోయారు. దేవుని జ్ఞానంలో ఎదగవలసిన వాళ్ళు కిందకి వెళ్ళిపోయి, అరే మీ దుర్బోధలు మాకు నచ్చలేదండి, మీరు దుర్బోధ చేస్తున్నారు అనిపిస్తుందని అంటుంటారు. వాళ్ళది దుర్బోధ. అది పౌలు చెప్తున్నాడు. మీలో కొందరు ఏమంటున్నాడు? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, అందరూ కాదు, ఎవరు? కొందరు ఏం చేస్తున్నారు? మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు మీరు అని అడిగాడు. అరే ఎలా చెప్తున్నారు మీరు మృతుల పునరుద్ధానం లేదని? అసలు మృతుల పునరుద్ధానం ఉంది. ప్రూఫ్ చూపిస్తే నమ్ముతాం. బొగ్గులోంచి వజ్రం వస్తుంది, ప్రూఫ్ చూపిస్తే నమ్ముతాం. యేసుక్రీస్తు రోమా చరిత్ర కాలంలో మరణించి, మామూలు కాదు, రోమా ప్రభుత్వం అండర్లో మరణించి, అది పాయింట్, అసలు పాయింట్. దేవుడేం చిన్నోడు కాదు. ఎవడు పడితే ఆడితోటి ఆయన మరణం జరిగేలా చేయలా.
ఎవడో గాలుడు వచ్చి ఆయన మరణించేలా చేయడం కాదు. నజరేతులో నుంచి కొండపేటు మించి తోసేద్దామని చూశారట. అవదు. దేవుడు అనుమతి లేకుండా నువ్వు నజరేతులో కొండపేటు మించి తోసేద్దామంటే అవదు. ఆయన తప్పించుకుని వెళ్ళిపోయారు. మరికొన్ని చోట్ల మర్డర్ ప్లాన్లు చేశారు ఆయన చంపడానికి. ఎక్కడెక్కడో మర్డర్ ప్లాన్లు చేశారు. ఎన్ని మర్డర్ ప్లాన్లు చేసినా దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ ఒకటే, రాజులు కూడా ట్రై చేశారంట చంపేద్దామని, కుదరదు. చివరికి రోమా ప్రభుత్వం అధికారంతో అనుమతి ఇచ్చి మరీ వాళ్ళప్పటికే క్రూసిఫిక్షన్, వాళ్ళప్పటికే చాలా క్రూయల్గా ఏదైతే శిలువ మరణాన్ని అందరికీ వేస్తున్నారో ఆ శిలువ మరణానికి యేసు ప్రభువును కూడా అప్పగించారు వాళ్ళు. ఇప్పుడు అధికారికంగా చనిపోతున్నాడు యేసుక్రీస్తు. ఎలా చనిపోతున్నాడు? అధికారికంగా చనిపోతున్నాడు. సద్దాం హుస్సేన్ ఎవరు చంపారంటే చరిత్ర ఏం చెప్తుంది? చరిత్ర ఏం చెప్తుంది? అమెరికా, రైట్? అమెరికా అంటే అమెరికాని అగ్రరాజ్యం చేత చంపబడ్డాడు అని ఒక హిస్టరీ ఉంది. ఇన్ ద సేమ్ సెన్స్ గాంధీ గారిని ఎవరు చంపారంటే చరిత్ర ఏం చెప్తుంది? గాడ్సే అనే ఒక ఆయన గాంధీ గారిని చంపేశాడు, చరిత్ర చెప్తుంది. యేసు ప్రభువుని ఎవరు చంపేశారు? రోమా ప్రభుత్వం చంపింది. రోమా ప్రభుత్వం అంటే ఏంటి? ప్రపంచ మహాసామ్రాజ్యాలలో పేరెన్నికగన్న 4వ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. 4వ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఆ 4వ సామ్రాజ్యం క్రింద చంపబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది చరిత్ర, రైట్? ఈ తర్వాత ఊరికే అవలా, ఈ చరిత్ర ఊరికే ముగిసిపోలా. ఆయన చనిపోయిన తర్వాత ప్రధాన యాజకులు, పెద్దలు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి, బాబు ఆ వంచకుడు సజీవుడై ఉండగా నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానని మాకు సెలవిచ్చాడు. కాబట్టి ఆ సమాధి ఏదైతే ఉందో, ఈ అరిమతు యోసేపు అనేవాడు తొలిపించుకున్న సమాధి, వాడు మాలోనే సెడబుట్టాడు, మేమైతే ఇవ్వం, అతను ఇచ్చేశాడు సమాధి. అరిమతు యోసేపు మీద కూడా చాలా పగబట్టారు వాళ్ళు. ఎందుకు? యేసుప్రభుని ఎవరో ప్రేమించకూడదు, యేసుప్రభు గురించి ఎవరో పాజిటివ్గా మాట్లాడకూడదు, యేసుప్రభుని ఎవరో ఆరాధించకూడదు, యేసుప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఆయన చెదరించుకోవాలందరూ, ఇది వాళ్ళ మోటివ్. ఆయన అసహించుకోవాలందరూ, ఇది వాళ్ళ ఆలోచన. అలాంటి సిచ్యువేషన్లో యేసుప్రభు కోసం సమాధి ఇచ్చేసాడంటే అతను ధనవంతుడు. తన కోసం తొలిపించుకున్న సమాధిని యేసుప్రభు కోసం ఏం చేశాడు? ఇచ్చేశాడు. యేసుప్రభుకి ఇచ్చేశాడు తన కోసం తొలిపించుకున్న సమాధిని. సో ఇచ్చేశాడు. సో కాబట్టి ఇప్పుడు ఆ సమాధిని మీరు సైనికులను పెట్టి ఏం చేయాలి? భద్రం చేయాలి. అప్పుడు అన్నాడు, మీ ఇష్టం రా నాయన, ఎలా కావాలంటే అలా చేసుకోండి, పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. అంతే, సైనికులను తీసుకెళ్లారు, కావాల్సినంత భద్రం చేయించుకున్నారు, దానికి సీల్ వేసేసారు, ముద్ర వేసేసారు. ఇంకెవ్వడు ఆ సమాధిని టచ్ కూడా చేయకూడదు, అంత పకడ్బందీ చేశారు. ప్రూఫ్ చూపించాలి దేవుడు. ఇప్పుడు ప్రూఫ్ చూపించాలి. చూపించాడు. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దట్ ఈస్ ద ప్రూఫ్. ఇట్స్ ఎ గాడ్స్ ప్రాజెక్ట్. దేవుని యొక్క ప్రాజెక్ట్ అది. దాన్ని ఎవడు ఆపలేడు. అందుకే అన్యుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఏమంటాడు తెలుసా? ఇది మన విశ్వాసం. అందుకే రాయబడి 15 వచనం చూడండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:14 ఇది, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, అరే మేము చేసే సువార్త వ్యర్థం కదా, మా సువార్త వల్ల ఉపయోగం లేదు, మీ విశ్వాసం కూడా వేస్ట్ అంటాడు. అప్పుడు మా సువార్త వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. యేసుప్రభు లేచి ఉండకపోతే, యేసుప్రభు లేవలేదని ఎవడైనా అంటే మా సువార్త వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. యేసు లేచాడు సజీవుడై 3వ దినమున విత్ ప్రూఫ్స్. ఏంటి? విత్ ప్రూఫ్లతో చూపించాడు దేవుడు. అది ఇప్పుడు మీరు చదవండి. అపోస్తలుల కార్యాల్లో దీనికి సంబంధించి 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31-32 వచనాలు చదువుదాం. 31 అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31-32 వచనాలు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, ముగించుకుందాం, తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చూసారా?
తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి ఈ భూలోకానికి అంతటికీ తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు లాక్ చేసి పెట్టాడట. ఆ డేట్ ఎంతో, నీ పుట్టినరోజో మరి నా పుట్టినరోజో ఎవరికి తెలియదు. డిసెంబర్ 31, జనవరి 1, డిసెంబర్ 25, లేకపోతే అక్టోబర్ 11, లేకపోతే నీ బర్త్ డేట్ ఎప్పుడో మరి ఎవరికి తెలియదు. కానీ ఒక డేట్ మాత్రం ఏం చేయబడి ఉందట చెప్పండి, ఏం చేయబడి ఉందట? లాక్ చేయబడి ఉందట. అది మాత్రం జనవరి నుంచి డిసెంబర్లో మధ్యలో ఎక్కడో ఉందట. ఆ డేట్ ఏంటో మాత్రం ఎవ్వడికి తెలియదు. ఒక దినమును దేవుడు ఏం చేశాడు? నిర్ణయించేశాడు. ఒక దినాన్ని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించేశాడు. ఇట్ విల్ కమ్, వస్తుంది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు వస్తుందా అని. వస్తుంది. అయితే దానికోసం ఏమంటున్నాడంటే, మృతులలో నుండి ఆయనను లేపినందున. ఇది సువార్త. సువార్త అంటే భౌతికమైన విషయాల కోసం చెప్పేది కాదు. సువార్త అంటే ప్రాస్పెరిటీ గురించి చెప్పేది కాదు. సువార్త అంటే ఏదో అల్పమైన వాటి కోసం చెప్పేది కాదు. మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, అలాగైపోద్ది, ఇలాగైపోద్ది, అవి కొనుక్కుంటారు, ఇవి కొనుక్కుంటారు, ఇవి సంపాదించుకుంటారు. ఇది సువార్త ఏంటి? సువార్త కాదు అది. సువార్త అంటే ఏంటంటే ఫ్యూచర్ గురించి చెప్పేది, రాబోయే భవిష్యత్తు గురించి చెప్పేది, రాబోయే జీవితం గురించి చెప్పేది. మన దౌర్భాగ్యం ఏంటంటే కొందరు ఇంకా దీన్ని నేర్చుకోలేదు. కొంతమంది నేర్చుకోకుండానే బోధకులు అయ్యారు. కొంతమంది అలా ఉండకూడదు, నేర్చుకోవాలి. ఏముందంటే ఇక్కడ మృతులలో నుండి ఆయనను లేపినందున, ఇట్స్ ఎ గాడ్స్ ప్రాజెక్ట్. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్రాజెక్ట్ ఇది. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసాడట. ప్రియమైన దేవుని సంఘమా వినండి, దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారం కలిగించాడు. అందుకే మిమ్మల్ని అడిగాను, చరిత్రలో గాంధీ తాత ఉన్నాడని నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాం. రోమా చరిత్రలో యేసు ప్రభు మరణించాడు, నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాం. నమ్మితే మనం నమ్మాల్సిన మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, మృతులకు పునరుద్ధానం ఉంది. బొగ్గు వజ్రం అవుతుంది. చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నీరు ముత్యం అవుతుంది. చెప్పండి, మళ్ళీ చెప్పండి. గొంగళి సీతాకోక చిలుక అవుతుంది. చెప్పండి, మళ్ళీ చెప్పండి. విత్తనం వృక్షం అవుతుంది. మన శరీరం మహిమదేహంగా మారబోతుంది. ఇది దేవుని నియమం. ఇది ఎవడు కాదనలేని సత్యం. బట్ వెయిట్ అండ్ సీ. బొగ్గులో నుండి వజ్రాన్ని తీసుకొచ్చినవాడు, చచ్చిన విత్తనంలో నుండి మహావృక్షాన్ని తీసుకొచ్చినవాడు, నీటి చుక్కలో నుండి ముత్యాన్ని తీసుకొచ్చినవాడు, గొంగళి పురుగులో నుండి సీతాకోక చిలుకను తీసుకొచ్చినవాడు, మట్టి దేహంలో నుండి మహాదేహాన్ని తీసుకొని రాబోతున్నాడు. ఇది ఖచ్చితమైన సువార్త, సత్య సువార్త, ప్రపంచానికి వినబడవలసిన సువార్త. దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేశాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఇది సువార్త.